హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్ను గీతు వరల్డ్. ఈరోజు మన హన్ను గీతు వరల్డ్ కిచెన్లో మంచి హెల్దీ స్నాక్స్ అయితే చూపించబోతున్నాము. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ, లేదా పిల్లలకి స్కూల్ బాక్స్లోకి కానీ దేనిలోకైనా పెట్టచ్చు. చాలా హెల్దీ అనమాట. మనం ఈ స్నాక్స్ని పెసలు ఉపయోగించి చేస్తున్నాము. మనం దీన్ని నార్మల్ పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు, కానీ పొట్టుతో సహా పెసలు నానబెట్టి చేసుకున్నట్లయితే హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని మీరు వడల రూపంలో కానీ, గారెల రూపంలో కానీ మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. మరి ఎలా చేయాలో చూసేద్దామా? ఈ పెసర వడ కోసం ముందు రోజు నైట్ నేను 1/2 కేజీ పెసలు నానబెట్టుకున్నాను. మనం పొట్టుతో సహా వేసుకుంటున్నాం కాబట్టి నేను పెసలు గుళ్ళు తీసుకున్నాను. ఈ 1/2 కేజీ పెసలకి 1 టేబుల్ స్పూన్ రేషన్ బియ్యాన్ని కానీ, లేదంటే నార్మల్ బియ్యాన్ని కానీ వేసుకుని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. పొద్దున్నే వీటిని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకుని 1 ఇంచు అల్లం ముక్క, అలాగే మీ టేస్ట్కి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఇలా పప్పు రుబ్బుకునేటప్పుడే మనం రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకున్నట్లయితే మనకి పిండి రుబ్బుకునేటప్పుడే పిండి అనేది లూజ్గా నలుగుతుందనమాట. మనం దీనిలో వాటర్ పోయాల్సిన అవసరం లేదు. ఈ సాల్ట్ కూడా వేసుకోవడం వల్ల మెత్తగా నలుగుతుంది. మనం వడ వేస్తున్నాం కాబట్టి ఎక్కువ పలచగా రుబ్బుకోకూడదు. ఈ కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనే మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన కరివేపాకు, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసిన తర్వాత ఈ ఉల్లిపాయలో ఉన్న వాటర్ కూడా దిగి పిండి అనేది ఇంకొంచెం లూజుగా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా లూజుగా ఉంటే వడ అనేది జారిపోతుంది వేసేటప్పుడు. అలాగే నూనెలో వేసినప్పుడు నూనె ఎక్కువగా పీల్చేస్తుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా చేత్తో వడల్లాగా ఒత్తుకోండి. చేత్తో వేయడం కుదరకపోతే కనుక మీకు ఒక పాల కవర్ని కానీ, లేదంటే అరిటాకు రెమ్మ మీద కానీ దేనిలో అయినా సరే ఈ విధంగా వడలుగా ఒత్తుకుని నూనెకి సరిపడా వేసుకుని ఫ్రీగా మనం 2 వైపులా తిప్పుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మీరు కనుక కావాలంటే మధ్యలో హోల్ పెట్టుకుని గారెల్లాగా కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి. ఇలా మీడియం ఫ్లేమ్లో మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని మీరు కావాలంటే చట్నీ కాంబినేషన్తో తినొచ్చు, లేదంటే డైరెక్ట్గా తిన్నా కానీ చాలా బాగుంటుంది. పెసలు అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా హ్యాపీగా తినొచ్చు. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇలా సింపుల్గా ఈ పెసలతో ఈవినింగ్ టైంలో మంచి స్నాక్స్ చేసుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మనం దీనిలో బియ్యం వేయడం వల్ల తినేటప్పుడు కరకరలాడుతూ మంచి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. మరి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రీ టైంలో మా ఛానల్ని ఫాలో అవ్వండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం, కొత్త వీడియోల కోసం మా హన్ను గీతు వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ లైక్ చేయండి. ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.